सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 31లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము. అందులో దానికి సంబంధించిన నియమాలు కూడా చెప్పుకున్నాము కొన్ని. 31వ అభ్యాసంలో నిన్న నియమం 122 చెప్పాం. తక్తవతు నిష్ఠ, భూతకాల అర్థం చెప్పడం కోసము తాక్తవతు ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. వీటిని కృత్ ప్రత్యయాలు అంటాము. ఈ ప్రత్యయాలు తా ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ కర్మవాచ్యంలో భావవాచ్యంలో వస్తుంది. తవతు ప్రత్యయం అనేది కర్తృవాచ్యంలో ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇంకా ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతులకు మధ్యలో కొన్ని చోట్ల ఇట్టు వస్తుంది, ఇకారం వస్తుంది, కొన్ని ధాతులకు ఈ రాదని చెప్పాం. ఎక్కడైతే ఈ వస్తుందో వాటిని షట్ ధాతు అంటాము, ఎక్కడైతే ఈ రాదని అనిటి ధాతు అంటాము అని చెప్పుకున్నాము. అలాగే ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ధాతునకు గుణము కాని వృద్ధి కాని రాదు, గుణము కాని వృద్ధి కాని రాదు అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు అదేవిధంగా నియమం 123లో కూడా సకర్మక ధాతులతో ప్రత్యయం వచ్చినప్పుడు, అంటే కర్మవాచ్యంలో వాక్యాన్ని రాసేటప్పుడు నియమం ఏ రకంగా ఉంటుందంటే కర్తాలు తృతీయ, కర్మలో ప్రథమ, కర్మను అనుసరించి క్రియాపదం ఉంటుందని చెప్పాం. కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్తాలు తృతీయ, కర్మలో ప్రథమ, కర్మను అనుసరించి క్రియాపదం ఉంటుంది అని చెప్పాం. అంటే క్రియాపదం కర్మలో ఏ లింగము ఏ విభక్తి ఏ వచనం ఎలాగైతే ఉందో క్రియాపదం కూడా అదే లింగము అదే విభక్తి అదే వచనం ఉంటుంది అని మనం నిన్న చెప్పుకున్నాము. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాం నిన్న. మయా లేఖ లిఖిత ఒకటి పుల్లింగంలో. తర్వాత సీత విద్యా పఠిత, సీత ద్వారా విద్య చదవబడింది. అదేవిధంగా రామేణ పుస్తకం పఠితం అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు రామేణ పుస్తకం పఠితం ద్వివచనం వస్తుంది. రామేణ పుస్తకే పఠితే ద్వివచనాశం, రామేణ పుస్తకే పఠితే. అది బహువచనంలో రామేణ పుస్తకాన్ని పఠితాని. అట్లా కర్మలో వచనం మాదే కొద్దీ క్రియాపదం కూడా వచనం మారిపోయించండి. కాబట్టి రాసుకోండి దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పిన దానికి యాడ్ చేసుకోండి. అంతిమ ఉదాహరణకి ద్వివచనంలో బహువచనం కూడా. అక్కడ ఒకటో ఉదాహరణ రాశాము, రామేణ పుస్తకం పఠితం అని చెప్పాం. పుస్తకం నపుంసకలింగంలో ఉంది కాబట్టి క్రియాపదం పఠితం నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా ద్వివచనం మార్చాము కొన్ని కర్మను, క్రియాపదం ద్వివచనంలోకి మారిపోతుంది. ఎలా మారిపోతుంది కింద రాసుకోండి. రామేణ పుస్తకే పఠితే, రామేణ పుస్తకే పఠితే. కర్మ ద్వివచనంలో ఉంది, క్రియాపదం ద్వివచనంలో వచ్చింది. నెక్స్ట్ బహువచనంలో రామేణ పుస్తకాన్ని పఠితాని, రామేణ పుస్తకాన్ని పఠితాని, రామేణ పుస్తకాన్ని పఠితాని, రామేణ పుస్తకాన్ని పఠితాని, రామేణ పుస్తకాన్ని పఠితాని. అస్తు. అదేవిధంగా మన స్త్రీలింగం రాసుకోవచ్చు. ఏం చెప్పాను, మయా సీత విద్యా పఠిత. ద్వివచనంలో సీత విద్యే పఠితే, సీత విద్యే పఠితే. సీత ద్వారా ఒక్క నిమిషం అండి. సీత ఎందుకు వస్తుందండి? సీతయా విద్యే పఠితే, సీత ద్వారా విద్య చదవబడింది. సీతయా కర్త తృతీయ భక్తిలో ఉంటుంది కదా, లేదా మయా విద్యా పఠిత లేదా సీతయా విద్యా పఠిత ఏకవచనంలో. ద్వివచనం అయితే సీతయా విద్యే పఠితే లేదా మయా విద్యే పఠితే. రమే విద్యా విద్యే వస్తుంది, పఠిత పఠితే. అలాగా మయా
విద్యే పఠితే లేదా సీతయా విద్యే పఠితే. నెక్స్ట్ బహువచనంలో సీతయా విద్యాః పఠితాః, బహువచనంలో సీతయా విద్యాః పఠితాః. రెండో ఉదాహరణకి ద్వివచనంలో బహువచన రూపం చెప్పండి. అంటే ఈ రకంగా మారుతాన్ని తెలుసుకోవడం కోసం నియమం ఒకటి తెలుసుకుంటే దీన్ని బట్టి అన్ని రాసుకోవచ్చు అదే విధంగా. ఓకే, సీతయా విద్యా పఠిత, సీతయా. చూడు, కర్తలో తృతీయ విభక్తి ఎలా ఉందో అలాగే ఉంది, దాన్ని ఏం మార్చలేదు మనం. దాన్ని ఎలాగైతే అలాగే ఉంది, ఏం మార్చలేదు. ఓకేనా? అందుకే సీతయా విద్యే పఠితే. అవి కర్మ మారుతుంది, కర్మ మారడం వల్ల క్రియాపదంలో మార్పు వస్తుంది, అది గమనించాలి. సీతయా విద్యే పఠితే ద్వివచనంలో సీత ద్వారా 2 పుస్తకాలు చదవబడ్డాయి. సీతయా విద్యాః పఠితాః, సీత ద్వారా చాలా పుస్తకాలు, సీత ద్వారా చాలా విద్యలు చదవబడుతున్నాయి. సీతయా విద్యాః పఠితాః, సీత ద్వారా చాలా విద్యలు చదవబడుతున్నాయి. ఆ రకంగా. నెక్స్ట్ మొట్టమొదటి ఉదాహరణకి రాసుకోండి. మనం ఏం చెప్పాము? మయా లేఖః లిఖితః, నా ద్వారా లేఖము రాయబడింది. అది ద్వివచనం వస్తుంది. మయా లేఖౌ, లేఖ పుల్లింగం కాబట్టి ద్వివచనం వస్తుంది, లేఖ వస్తుంది. మయా లేఖౌ లిఖితౌ, మయా లేఖౌ లిఖితౌ, మయా లేఖౌ లిఖితౌ, మయా లేఖౌ లిఖితౌ, మయా లేఖౌ లిఖితౌ. బహువచనంలో మయా లేఖాః లిఖితాః, లేఖః లేఖౌ లేఖాః, అలాగా. మయా లేఖాః లిఖితాః, మయా లేఖాః లిఖితాః, మయా లేఖాః లిఖితాః, మయా లేఖాః లిఖితాః. ఓకే, ఈ రకంగా వాక్యాలు మారుతూ ఉంటాయి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు రెండో పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఆ రకంగా అన్ని మార్చుకోవాలి, అన్ని విభక్తులు ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రెండో పాయింట్ రాసుకోండి. నిన్న ఒకటో పాయింట్ కింద ఇవన్నీ చెప్పి కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త తృతీయ విభక్తిలో, కర్మ ప్రథమాలో, కర్మ నుంచి క్రియాపదం ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ రెండో పాయింట్ రాసుకోండి. అకర్మక ధాతువుల చేత, ఎందుకంటే తాపత్య కర్మవాచ్యంలో భావవాచ్యంలో వస్తుందండి. మనం చెప్పేది భావవాచ్యంలో వాక్యం. ఓకేనా? రాసుకోండి. అకర్మక ధాతువుల చేత, నీట్గా రాసుకోండి. అకర్మక ధాతువుల చేత తా ప్రత్యయం వచ్చినప్పుడు అకర్మక ధాతువుల చేత తా ప్రత్యయం వచ్చినప్పుడు అకర్మక ధాతువుల చేత తా ప్రత్యయం వచ్చినప్పుడు నియమం ఈ రకంగా ఉంటుంది. నియమం ఈ రకంగా ఉంటుంది. రాసుకోండి. నియమం ఏ రకంగా ఉంటుంది రాసుకోండి. కర్తలో తృతీయ విభక్తి, ఇక్కడ కర్మ ఉండదు. కర్తలో తృతీయ విభక్తి ఉంటుంది, కర్మ ఉండదు. కర్తలో తృతీయ విభక్తి, కర్మ ఉండదు. క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుంది? క్రియాపదం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. రాసుకునే ఎగ్జాంపుల్ రాసుకోండి. తేన
హసితం, తేన హస అతని ద్వారా నవ్వబడింది. తేన హసితం అతని ద్వారా నవ్వబడింది. లేదా బాలకేన రుదితం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది. బాలకేన రుదితం, బాలకేన రుదితం, బాలకేన రుదితం అంటే బాలకుడి ద్వారా ఏడవబడింది. ఏడవబడింది, రుదితం ఏడవబడింది. చూడండి ఇక్కడ కర్తలో బాలకేన తృతీయ విభక్తి, క్రియాపదం కర్మ ఉండదని చెప్పాం. అంటే కర్మ లేదు. క్రియాపదం ఉంటుంది, నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుందని చెప్పాం. క్రియాపదము నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుందని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఇక్కడ రుదితం అనేది నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. అదేవిధంగా హసితం అనేది కూడా నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. ఇక్కడ అకర్మక ధాతులతో తా ప్రత్యయం వచ్చినప్పుడు తాత్పర్యం ఏంటంటే అక్కడ కర్మ, అకర్మ అంటే కర్మ ఉండదు. ఎక్కడైతే కర్మ ఉంటుందో దాన్ని సకర్మక అంటాము. ఎక్కడైతే కర్మ ఉంటుందో దాన్ని సకర్మక ధాతు అంటాము. ఎక్కడైతే కర్మ ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటాము. ఎక్కడైతే కర్మ ఉంటుందో దాన్ని సకర్మక ధాతు అంటాము. ఎక్కడైతే కర్మ ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటాము. అకర్మక ధాతులతో ఏ ప్రత్యయాలు వచ్చినా అవన్నీ భావవాచ్యంలో ఉంటాయి. అకర్మక ధాతులతోటి ఏ ప్రత్యయాలు వచ్చినా అవన్నీ భావవాచ్యంలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అకర్మక ధాతులు ప్రత్యయం అంటే భావవాచ్యంలో వాక్యం వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంది. అకర్మ అంటే కర్మ ఉండాలంటే భావంలో ఉంటుంది. భావవాచ్యం అని అర్థం. అందుకే ధాత్వర్థో వాచ్య భావ. ఓకేనా? సో ఇవన్నీ ఇప్పుడు చెప్పేది భావవాచ్యంలో వాక్యం. అంటే అకర్మక ఎప్పుడు వస్తుంది? భావవాచ్యంలోనే వస్తుందన్నమాట. ఫస్ట్. సో ఇప్పుడు మనం ఈ రకంగా చూసాము, దీని ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ మూడో పాయింట్ రాసుకోండి. మూడో పాయింట్ రాసుకోండి. మూడో పాయింట్ రాసుకుని తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి తా ప్రత్యయాన్ని ఉపయోగించి క్రియాపదం తయారైనప్పుడు తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి, తా ప్రత్యయాన్ని ఉపయోగించి క్రియాపదం తయారైనప్పుడు, క్రియాపదం తయారైనప్పుడు, తా ప్రత్యయాన్ని ఉపయోగించి క్రియాపదం తయారైనప్పుడు, తా ప్రత్యయాన్ని ఉపయోగించి క్రియాపదం తయారైనప్పుడు ఆ క్రియాపదము కర్మానుసారంగా పుల్లింగంలో పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. కర్మానుసారంగా పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. కర్మానుసారంగా పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే ఇప్పుడు లేఖ శబ్దం, మయా లేఖ లిఖిత అని చెప్పాం. ఈ కర్మ ఏంటి? కర్మ పుల్లింగ శబ్దం ఉంది కాబట్టి ఇది లేఖ లేఖౌ లేఖాహ అని చెప్పి రామశబ్దానికి సమానం నడిపించామట. అందుకే ఇక్కడ ఏం చెప్పాం? కర్మానుసారంగా పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో అయితే రాస్తుంది అంతే. ఒకవేళ స్త్రీలింగంలో అయితే శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో అయితే రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. అదేవిధంగా నపుంసకలింగంలో అయితే
గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. నపుంసకలింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం లేదు, మనము పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. కర్మవాచ్యంలో కర్మ అనేది ఏ లింగంలో ఉంటే ఆ లింగం అనేది పుల్లింగంలో ఉంటే పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో ఉంటే రమా శబ్దానికి సమానంగా, ఒక నపుంసక లింగం ఉంటే గృహ శబ్దానికి సమానం నడుస్తాయి అని చెప్పుకున్నాం ఇక్కడ 3వ పాయింట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ రాసుకున్నా పర్వాలేదు. ఎగ్జాంపుల్ కింద రాసుకున్నాం మళ్ళా. అహం పుస్తకం అపఠత్. ఏంటండి రాసుకునే ఎగ్జాంపుల్ రాసుకుని, అహం పుస్తకం అపఠం. అహం పుస్తకం అపఠం. స్క్రీన్ మీద చూసుకోండి. అహం పుస్తకం అపఠం. అహం పుస్తకం అపఠం. ఇది వాక్యం. మామూలు లకారం రాసిన నేను పుస్తకం చదివాను. అపఠం నేను, అహం అంటే నేను, పుస్తకమును, అపఠత్ అపఠం. అహం పుస్తకం అపఠం, నేను పుస్తకాన్ని చదివాను. అహం నేను పుస్తకమును, అపఠం చదివాను. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మన కర్మవాచన రాసిన ఎలా ఉంటుంది? ఇదే వాక్యాన్ని నేను పుస్తకం చదివాను అనే వాక్యాన్ని కర్మవాచన రాసినప్పుడు ఇది ఏ రకంగా ఉంటుందంటే రాసుకునే కింద మయా పుస్తకం పఠితం. ఇదే వాక్యం రాస్తామండి. మయా నా ద్వారా, పుస్తకము పఠితం చదవబడింది. నా ద్వారా పుస్తకం చదవబడింది. మయా పుస్తకం పఠితం. నా ద్వారా పుస్తకం చదవబడింది. మయా పుస్తకం పఠితం. నా ద్వారా పుస్తకం చదవబడింది. మయా పుస్తకం పఠితం. నా ద్వారా పుస్తకం చదవబడింది. నెక్స్ట్ అండి, ఇందుకు రెండు ద్వివచనం రాసుకుని, మయా ద్వే పుస్తకే పఠితే. మయా నా ద్వారా, ద్వే పుస్తకే పఠితే. మయా నా ద్వారా 2 పుస్తకాలు, ద్వే పుస్తకే పఠితే. ద్వే పుస్తకే పఠితే. నెక్స్ట్ మయా పుస్తకాని పఠితాని. 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 ఓకే, ఇది ఒక వాక్యం. అంటే ఇప్పుడు నేను పుస్తకం చదివాననే వాక్యాన్ని మనం కర్మవాచ్యం రాసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనం ఏ విధంగా ఉంటే చూసాం. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది నపుంసకలింగం చూసాం. పుల్లింగానికి ఒకటి మనం ముందు చెప్పుకున్నాం, మళ్ళీ రాసుకోండి. మయా గ్రంథః పఠితః. మయా గ్రంథః పఠితః. నా ద్వారా పుస్తకము, నా ద్వారా గ్రంథం చదవబడింది. మయా గ్రంథః. గ్రంథః శబ్దం పుల్లింగంలో ఉంది, అందుకే క్రియాపదం కూడా పఠితః పుల్లింగంలో వచ్చిందన్నమాట. మయా గ్రంథః పఠితః ఏకవచనంలో ఉంది. మయా గ్రంథః పఠితః ద్వివచనంలో. మయా గ్రంథౌ పఠితౌ. కర్మను బట్టి కర్మవాచనంలో కర్మ బట్టి క్రియాపదం మారుస్తున్నాం. మయా గ్రంథౌ పఠితౌ. గ్రంథ శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి అది పుల్లింగ ద్వివచనంలో ఉన్నందుకే క్రియాపదం పుల్లింగ ద్వివచనంలోకి వచ్చింది. మయా గ్రంథౌ పఠితౌ. మయా గ్రంథౌ పఠితౌ. మయా గ్రంథౌ పఠితౌ. మయా గ్రంథౌ పఠితౌ. నెక్స్ట్ అండి, మయా గ్రంథౌ పఠితౌ. నెక్స్ట్ మయా గ్రంథాః పఠితాః. 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 ఓకే, నెక్స్ట్ ఒకటి స్త్రీలింగం రాసుకోండి. స్త్రీలింగంలో మయా బాలా దృష్ట. ఇంకొక స్త్రీలింగంలో కర్మపదం స్త్రీలింగంలో ఉన్నప్పుడు కర్మపదం పుల్లింగంలో చూసాము, కర్మపదం నపుంసకలింగంలో చూసాము. కర్మపదం స్త్రీలింగంలో ఉంటే రకంగా ఉంటుంది. మయా బాలా దృష్ట. దృష్ట అంటున్నాడు. దృష్టా శబ్దము, పఠితాని, పఠిత, ఇవన్నీ తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు అండి. తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు. ఓకే, మయా బాలా దృష్ట. మయా బాలా దృష్ట.
ద్వివచనంలో మయా బాలే దృష్టే, మయా బాలే దృష్టే, మయా బాలే దృష్టే, మయా బాలే దృష్టే, దృష్టే, దృష్టా దృష్టే దృష్టాహ వస్తున్నాడు. బహువచనంలో మయా బాలాహ దృష్టాహ, మయా బాలాహ దృష్టాహ, మయా బాలాహ దృష్టాహ, మయా బాలాహ దృష్టాహ. ఓకే, ఇవి కర్మవాచ్యంలో ఈ రకంగా ఉంటాయి, చూసాము, పైన చెప్పాము, మళ్ళీ ఇక్కడ చెప్పాను. భావవాచ్యంలో బాలకేన హసితం, బాలకేన హసితం ఒకటి రాసుకోండి, బాలకేన హసితం. ద్వివచనంలో కూడా రాసుకోండి, బాలకాభ్యాం హసితం, బాలకాభ్యాం హసితం, బాలకై హసితం. ఇక్కడ క్రియాపదం ఏం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. కర్త మారినంత మాత్రాన క్రియాపదంలో ఏం మార్పు ఉండదు. అది మరి నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఓకే, అందుకే బాలకేన హసితం, బాలకాభ్యాం, బాలకేన హసితం, బాలకాభ్యాం హసితం, బాలకై హసితం. ఓకేనా, ఈ రకంగా ఉంటాయి. అలాగే అన్ని తీసుకోవచ్చు. రుదితం శబ్దం కూడా అదే విధంగా తీసుకోవచ్చు. బాలకేన రుదితం, బాలకాభ్యాం రుదితం, బాలకై రుదితం. ఓకేనా, ఈ రకంగా తీసుకోవాలి. అస్తు, ఇప్పుడు రాసుకోండి, ఇది 123 నియమం. నియమం 124 రాసుకోండి. నియమం 124, నియమం 124 నీటికి రాసుకోండి. గత్యర్థ, గత్యర్థ. సార్ ఒక్కసారి చెప్పండి సార్ గురుగారు, ఒక్కసారి ఈ చెప్పండి. బాలకేన హసితం, బాల ఇంకోటి ఉంటే సెకండ్ బాలకేన హసితం, బాలకాభ్యాం హసితం, బాలకాభ్యాం హసితమే ఉంటుంది. క్రియాపదం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. బాలకాభ్యాం హసితం. నెక్స్ట్ బహువచనంలో బాలకై హసితం, బాలకై హసితం. ఓకే సార్, బాలకై హసితం. ఓకేనా, ఓకే సార్. నెక్స్ట్ నియమం 124, నియమం 124, నియమం 124 రాసుకునే బ్రాకెట్ సూత్రం రాసు. గత్యర్థ కర్మక, గత్యర్థ కర్మక. ఎక్కువ సంకేతం మాత్రం ఇచ్చాండి, సూత్రం చాలా పెద్దగా ఉంది. గత్యర్థ కర్మక అని మీరు కొటేషన్ బ్రాకెట్లో పెట్టుకోండి సూత్రము. గత్యర్థ కర్మక రాసుకోండి. వెళ్ళడము, వెళ్ళడము కామ నడవటం, వెళ్ళడం కామ నడవటం, ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి, వెళ్ళడము నడవటము ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి, ఇలాంటి గతి అర్థాన్ని ఇచ్చేది కాదు, గతి శబ్దం యాడ్ చేసుకుని, ఇలాంటి గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి, ఇలాంటి గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ఇంకా అకర్మక ధాతులతోటి, అకర్మక ధాతువులతోటి, ఇంకా 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 అకర్మక ధాతువులతోటి, అలాగే అకర్మక ధాతు అంటే ఎక్కడైతే ఏ ధాతుకైతే కర్మ ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటామండి. ఓకేనా, అకర్మక ధాతులతోటి. అలాగే శ్లిష్ కామ, ఇవి దయచేసి చెప్తున్నా కొన్ని ధాతులు. శ్లిష్ కామ,
శ్లిష్ కామ, శ్లిష్ అనేది ధాతు అని, శ్లిష్ కామ. నెక్స్ట్ షీ ధాతు, షీ కామ, షీ కామ. నెక్స్ట్ స్థా ధాతు, స్థా కామ, స్థా కామ. నెక్స్ట్ ఆస్ ధాతు, ఆస్ కామ, ఆస్ ధాతు, ఆస్ కామ. నెక్స్ట్ వస్ ధాతు అండి, వస్ కామ, వస్, వస్ కామ, వస్ కామ. జన్ కామ, జన్ ధాతు, జన్ కామ, జన్ కామ. నెక్స్ట్ రుహు ధాతు, ఏ ధాతు? రుహు ధాతు, రుహు కామ, రుహు ధాతు. ఏంటది? రుహు ధాతు, రుహు ధాతు, రుహు కామ, రుహు కామ. నెక్స్ట్ ధ్రువు ధాతు, ధ్రువు, ఏ ధాతు? ధ్రువు, జకారానికి దీర్ఘ దుకారం, ధ్రువు ధాతు, ధ్రువు కామ. ధ్రువు అంటే జీర్ణించడం, జీర్ణ శరీరం కారణం, జీర్ణించడం, ధ్రువు ధాతు. ఓకేనా? ఈ ధాతుల చేత, ఈ ధాతుల చేత కూడా, ఈ ధాతుల చేత, ఈ ధాతువుల చేత క్తా ప్రత్యయం అనేది, క్తా ప్రత్యయం అనేది కర్తృవాచ్యంలో కూడా వస్తుంది. క్తా ప్రత్యయం అనేది కర్తృవాచ్యంలో కూడా వస్తుంది, కర్తృవాచ్యంలో కూడా వస్తుంది. అర్థమైందా? ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి ఈ విషయము? పైన ఒక నియమం 123 నియమాలు చెప్పుకున్నాం. క్తా ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ కర్మవాచ్యంలో, భావవాచ్యంలోనే వస్తుంది నియమం, సిద్ధాంతం చెప్పుకున్నాం. కానీ కింద చెప్తున్నాడు ఒక గతి అర్థాన్ని ఇచ్చేటువంటి, నడవటము, వెళ్ళటం, ఇలాంటి. ఇప్పుడు నడుస్తున్నాము, వెళ్తున్నాం, ఖచ్చితంగా గతి కావాలి. ఇలాంటి గతి అర్థాన్ని ఇచ్చే ధాతులతోటి, ఇంకా అకర్మక ధాతులతోటి, ఇంకా ఇక్కడ చెప్పిన శ్లిష్ ధాతు గాని, షీ ధాతు గాని, స్థా ధాతు, ఆస్ ధాతు, వస్, జన్, రుహు, జ్రు, ఈ ధాతులతో, ఈ ధాతులతో క్తా ప్రత్యయం అనేది కర్మవాచ్యమే కాదు, కర్తృవాచ్యంలో కూడా వస్తుంది. క్తా ప్రత్యయం అనేది ఇప్పుడు చెప్పిన ధాతులకు మాత్రమే, ఇంకా కొన్ని విశిష్టంగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏవైతే చెప్పారో ఈ ధాతుల్లో కర్మవాచ్యంలో వచ్చినప్పుడు కూడా, కర్తృవాచ్యంలో కూడా క్తా ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. పై సూత్రం ప్రకారంగా, నియమం ప్రకారంగా కేవలము క్తా ప్రత్యయం కర్మవాచ్యంలో మాత్రమే వస్తుంది చెప్పారు. కర్మల వాచ్యంలో లేదా భావవాచ్యంలో మాత్రమే వస్తుంది చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చెప్పిన అర్థం కానీ ధాతులు ఉన్నప్పుడు, ఇంకా ధాతులు చెప్పిన ఆ ధాతులు వచ్చినప్పుడు, ఆ ధాతుల చేత క్తా ప్రత్యయం అనేది కర్తృవాచ్యంలో కూడా వస్తుంది అని చెప్పడం కోసం ముఖ్యంగా చెప్పబడింది. అస్తు. ఓకే, రాసుకోండి. ఇప్పుడు కర్తృవాచ్యం, ఈ ధాతులు కర్తృవాచ్యంలో కూడా వస్తాయని చెప్పాం. కర్తృవాచ్యంలో వచ్చినప్పుడు నియమం ఎలా ఉంటుంది? రాసుకోండి. ఇప్పుడు ఈ ధాతులు, ఈ అర్థాలు వచ్చినప్పుడు క్తా ప్రత్యయం కర్తృవాచ్యంలో కూడా వస్తున్నాం. ఇప్పుడు కర్తృవాచ్యంలో వచ్చినప్పుడు నియమం ఏ రకంగా ఉంటుంది? కర్తృవాచ్యంలో వచ్చినప్పుడు నియమం ఏ రకంగా ఉంటుంది? రాసుకోండి, కింద రాసుకోండి. కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చినప్పుడు, కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చినప్పుడు, కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చినప్పుడు, కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చినప్పుడు, కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చినప్పుడు కర్త అనేది, కర్తృవాచ్యం క్తా ప్రత్యయం వచ్చినప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇప్పుడు కర్తృవాచ్యం యొక్క నియమం చెప్పుకుంటాండి. కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చినప్పుడు నియమం ఏ రకంగా ఉంటుంది? కర్తృవాచ్యంలో క్తా ప్రత్యయం వచ్చిన నియమం ఈ రకంగా ఉంటుంది. నియమం ఈ రకంగా ఉంటుందని కావాలి, కింద రాసుకోండి. నియమం ఈ రకంగా ఉంటుంది. ఏ రకంగా? కింద రాసుకోండి. కర్తలో ప్రథమ విభక్తి, కర్తృవాచ్యంలో కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది.
కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్తృవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు కర్త అనేది ప్రథమా విభక్తిలో ఉంటుంది. ప్రథమా విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అని ద్వితీయ విభక్తి కదా, కర్మ అని ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అని ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుందంట? కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం ఎలా ఉంటుందంట? కర్తను అనుసరించి ఉంటుంది. ఓకే, కర్తరీ ప్రయోగం లాగా ఉంటుంది గురువు గారు. కర్తరీ ప్రయోగం అండి, కర్తరీ ప్రయోగం లాగా ఉంటుంది. తాపత్యము కొన్ని విశిష్టమైన సందర్భాల్లో కర్తృవాచ్యము తెచ్చుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకు 3 నియమాలు వచ్చేసాయి. కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం. మనకు సంస్కృతంలో ఏ వాక్యం ఉన్నా, ఏ మంత్రం తీసుకున్నా, ఏ శ్లోకం తీసుకున్నా ఈ 3 వాచ్యాలను ఉంటాయి. ఏదైతే వాక్యం కర్తృవాచ్యంలో ఉంటుంది, లేదా కర్మవాచ్యంలో ఉంటుంది, భావవాచ్యంలో ఉంటుంది. ఈ 3 వాచ్యాల్లోనే ఉంటుంది వాక్యం ఖచ్చితంగా. 4వ వాచ్యం ఏది ఉండదండి, ఏ నియమం ఉండదు. ఖచ్చితంగా ఉంటే ఈ నియమం ప్రకారంగా, ఈ సిద్ధాంతం ప్రకారంగా ఉంటుంది. కర్తృవాచ్యంలో వాక్యం రాసామనుకోండి, కర్తలో ప్రథమ విభక్తి, కర్మలో ద్వితీయ విభక్తి, కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది. అదే కర్మవాచ్యంలో వాక్యం రాస్తే ఎలా ఉంటుంది? కర్తలో తృతీయ విభక్తి, కర్త మాదిరిగా కర్తనే ప్రథమ విభక్తి రావాలి. కానీ ఇక్కడ ఏమైంది? కర్మవాచ్యం రాసేటప్పుడు కర్త తృతీయ విభక్తిలోకి మారిపోయింది. కర్మ అంటే ద్వితీయ విభక్తి రావాలి, కానీ కర్మ ప్రథమ విభక్తిలోకి వచ్చిందన్నమాట. కర్మవాచ్యంలో కర్త వచ్చింది, కర్మవాచ్యంలో కర్మ అనేది ప్రథమ విభక్తిలోకి వచ్చింది. కర్మవాచ్యంలో కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. అదేవిధంగా కర్మను అనుసరించే క్రియాపదం ఉంటుంది. కర్మను అనుసరించి క్రియాపదం ఉంటుంది. కాబట్టి కర్మవాచ్యం ఏమిటి? కర్తలో ద్వితీయ, కర్మలో ప్రథమ, క్రియాపదం మాత్రం కర్మను అనుసరించి ఉంటుంది. కర్మను అనుసరించి అంటే కర్మలో లింగము, విభక్తి, వచనం ఏదైతే ఉందో అదే లింగము, అదే విభక్తి, అదే వచనం క్రియాపదంలో కూడా ఉంటుంది. ఇది కర్మవాచ్యం యొక్క సిద్ధాంతం. తర్వాత భావవాచ్యం యొక్క సిద్ధాంతం ఏంటి? భావవాచ్యంలో వాక్య రాసినప్పుడు ఏం చెప్పాను నియమము? కర్తలో తృతీయ, ఇక్కడ కూడా కర్త తృతీయ విభక్తి ఉంటుంది, కానీ ఇక్కడ కర్మ ఉండదు. భావవాచ్యంలో వచ్చిందంటే ప్రత్యయము ఖచ్చితంగా కర్మ ఉండదు అన్నమాట. భావవాచ్యం అంటేనే అది అకర్మక ధాతు, భావం అంటేనే అది అకర్మక ధాతు అయి ఉంటుంది అన్నమాట, అంటే కర్మ ఉండదు అన్నమాట. అందుకే భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు, భావవాచ్యం వాక్యం రాసేటప్పుడు కర్త అని తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ఉండదు. క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. క్రియాపదం ఎలా ఉంటుంది? నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది మనం ఈ 3 సిద్ధాంతాలు చెప్పుకున్నాము. కాబట్టి ఈ 3 సిద్ధాంతాలు అనుసరించి మనకి ఏ వాక్యమైనా, ఏ శ్లోకమైనా ఇందులోనే ఉంటుంది. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు మనం 124లో మనము కర్తృవాచ్యం అనేది తాపత్రయ కొన్ని విశిష్ట సందర్భాల్లో గత్యర్థక ధాతులతోటి, అకర్మక ధాతులతోటి, నీకు ఇచ్చిన ధాతులతోటి మనం కర్తృవాచ్యంలో కూడా వస్తుంది అని చెప్పుకున్నాం. ఏమొస్తుంది? కర్తృవాచ్యంలో కూడా వస్తుందని చెప్పినాం తాపత్యం. కానీ దానికి ఎగ్జాంపుల్ ఏంటి? రాసుకోండి, కింద రాసుకోండి ఎగ్జాంపుల్. సహ గృహం గతః, సహ గృహం గతః. మామూలుగా ఏం రావాలండి? సహ గృహం గతవాన్ రావాల్సింది. కానీ ఇది గత్యర్థక ధాతు, వెళ్తున్నాడు, నడుస్తున్నాడు. ఇలాంటి గత్యర్థక ధాతుల్లో మాత్రము తవతు ప్రత్యయం తెచ్చుకోవచ్చు, తా ప్రత్యయము తెచ్చుకోవచ్చు అని చెప్పారు. వికల్పం అన్నమాట, వైకల్పం. అందుకే సహ గృహం గతః, ఏదో సహ గృహం గతవాన్ అని కూడా చెప్పుకోవచ్చు తవతు ప్రత్యయంలో. ఓకేనా? సో సహ గృహం గతః. రెండో ఎగ్జాంపుల్ ఏంటి? సహ గ్రామం ప్రాప్తః, అతడు గ్రామాన్ని పొందాడు. సహ గ్రామం ప్రాప్తః, సహ ప్రథమ విభక్తి, గ్రామం ద్వితీయ విభక్తి, ప్రాప్తః క్రియాపదం అనేది కర్తను అనుసరించి ఉన్నమాట. ప్రాప్త క్రియాపదం అన్నమాట. సహ గ్రామం గత, కర్తల ప్రథమ, కర్మలో ద్వితీయ, కర్త అనుసరించి క్రియాపదం వచ్చింది కర్మవాచ్యంలో, సారీ కర్తృవాచ్యంలో. అస్తు. నెక్స్ట్ సహ భూతః, సహ భూతః, సహ భూతః అతడు ఉన్నాడు. సహ భూతః అతడు ఉన్నాడు. సామాన్య వాక్యం, ఇక్కడ ఊరికే కర్త క్రియాపదం వచ్చింది. అతడు ఉన్నాడు అంతే, కర్మకు అవసరం ఊరికే ఉన్నాడు, అస్తిత్వం చెప్తున్నాం. సహ భూత అతడు ఉన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హరిహి, హరిహి, హరిహి
రమాం ఆశ్లిష్ట. హరిహి, హరి అంటే హరి ఒక వ్యక్తి. రమాం రమాం రమను ఆశ్లిష్ట ఆలింగనం చేసుకున్నాడు. రమాం ఆశ్లిష్ట ఆలింగనం చేసుకున్నాడు. హరిహి రమాం ఆశ్లిష్ట. మహోదయ మహోదయ జీ సహ భూతః అంటే సహ అత్ర భూతః అని అలా ఉంటుందండి. పెట్టుకోవచ్చు, మన ఇష్టం. క్రియాపద అవే పదం పెట్టుకోవచ్చు. ఇక్కడ కేవలం ఊరికి చూపించా, కర్త క్రియాపదం చూపించా అంతే. అత్ర భూత, తత్ర భూత, కుత్ర భూత, అవే పదాలు మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అర్థాన్ని బట్టి మనం మార్చుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఈ రకంగా ఉంటుందని చెప్పి. ఓకేనా మహోదయ మహోదయ జీ ఈ 2 వాక్యాలు రాసుకొని తర్వాత అడగండి. ఈ 2 వాక్యాలు ఉన్నాయి, 2 వాక్యాలు చెప్తుంటారా. హరిహి రామం ఆశ్లిష్ట. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇంకా ఇప్పుడు చెప్పిన ధాతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఈ గత్యంతక ధాతులతోటి, అకర్మక ధాతులతోటి, శ్లీష ధాతు, సి ధాతు, స్థా ధాతు, ఈ ధాతులతోటి తాపత్యం కర్తృవాచనం కూడా వస్తుంది, ఇంకా కర్మవాచనంలో కూడా వస్తుంది, భావవాచనం కూడా వస్తుంది. కర్తృవాచనంలో వచ్చిన ఈ సందర్భాల్లో కర్తృవాచనంలో వచ్చింది కదని చెప్పి కర్మవాచనం రాదు, భావవాచనం రాదు అనుకోకూడదు. కర్మవాచనం కూడా వస్తుంది అవసరమైన చోట, భావవాచనం కూడా వస్తుంది ఈ ధాతులకు. కాబట్టి అది కర్మవాచ్యము లేదా భావవాచ్యంలో కూడా రాసుకుని కింద నెక్స్ట్ ఒక నోట్ కింద రాసుకొని, కర్మవాచ్యంలో లేదా భావవాచ్యంలో, కర్మవాచ్యంలో ఇంకా భావవాచ్యంలో కూడా ఇక్కడ చెప్పిన ధాతువులతోటి స్థాప్రత్యయం వస్తుంది. కర్మవాచ్యంలో ఇంకా భావవాచ్యంలో కూడా ఇక్కడ చెప్పినటువంటి ధాతువుల్లో తా ప్రత్యయం వస్తుంది. తా ప్రత్యయం వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ తేన గతం కామ తేన భూతం. తేన గతం అంటే అతని ద్వారా వెళ్ళబడింది. తేన గతం, తేన భూతం అతని ద్వారా ఉంచబడింది. తేన గతం, తేన భూతం. తేన గతం, తేన భూతం. ఓకేనా, తేన గతం, తేన భూతం. తేన గతం, తేన భూతం. ఇది మనకు నియమం 124వ నియమం. ఓకేనా జీ, ఇప్పుడు చెప్పండి. ఏదో అడుగుతున్నారు గురుగారు జీ, చెప్పండి, వినిపిస్తుంది. ఇది సహ గృహం గతః అనే వాక్యం రాశాం కదా, అది ఉత్తమ పురుషులో ఎలా వస్తుందండి? సహా గృహం గతః ఉత్తమ పురుషులో ఎలా వస్తుంది? అహం గృహం ఓకే, అర్థం. త్వం గృహం గత, నీవు గృహానికి వెళ్ళావు, అక్కడే వస్తుంది త్వం గృహం గత. సహ గృహం గత, త్వం గృహం గత, నీవు వెళ్ళావు. అహం గృహం గత, నీవుడు వెళ్ళాడు. మహోదయ భూతః అది మూల పదం ఏంటండి? ధాతు పదం భూధాతు. భూధాతుకి తాపత్యం తీసుకొచ్చాం, భూతః తయారైంది. భూధాతుకి తాపత్యం భూతః. ఓకేనా మహోదయ, సహ ప్రాప్త అన్న దాంట్లో వీళ్ళు ఇచ్చిన ధాతువుల్లో ప్రాప్త ధాతు లేదు కదండి. ఏంటండి? సహ ప్రాప్త అని ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అకర్మక ధాతు అండి. అంటే ఇక్కడ స్లిషు, సీస్తా, అవే ఇచ్చారు కదా. ఆ ధాతులతో పైన చెప్పాడు గత్యంతక ధాతులు, ఇంకా ఇది గత్యంతక ధాతులు వస్తుంది. గతి అర్థాన్ని ఇచ్చిన ధాతులతోటి, ఇంకా అకర్మక ధాతులతోటి ప్రాప్తమయ్యాడు. అది ప్రాప్తమైంది, ఒక వస్తువు ప్రాప్తమైంది, ధనం ప్రాప్తం. ఏం ప్రాప్తమైంది అంటావు మళ్ళీ? ప్రాప్తం వస్తే దాంట్లో గతి ఉంటుందంట. గత్యంతక ధాతు కింద తీసుకోవచ్చు, లేదా అకర్మక ధాతు కింద తీసుకోవచ్చు మనం. ఓకేనా, ఇంకా ధాతులు ఏదైనా అకర్మక ధాతులు గత్యంతక ధాతులు లేదా అందులో వచ్చేస్తుంది. భూధాతు అంటే భవతి అదేనండి? అదే అండి, సత్తార్థంలో ఉన్నామంట ఇక్కడ.
ఓకేనా? ఆచార్య అస్తు. స్త్రీలింగానికి కూడా భూత సహ భూత అన్నప్పుడు సా భూత అని వస్తుంది ఆచార్య. అప్పుడు సా భూత వస్తుందండి. సా భూత. అస్తు, ధన్యవాదాలు. సహ గృహం గత ఉంది కదా, సా గృహం గత, సహ గ్రామం ప్రాప్త అన్నాకో సా గ్రామం ప్రాప్త, కర్తని బట్టి క్రియాపదం మారుతుంది కదా, కర్తృవాచ్యంలో కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. ఓకేనా? గురుగారు యాక్చువల్ గా చిన్న డౌట్ సార్, ఆశ్లిష్ట అంటే ఏంటి సార్? ఆలింగనం చేయడం, ఆశ్లిష్ట ఆలింగనం చేయడం. ఓకే సార్. రాముడు హరి రమాను ఆలింగనం చేసుకున్నాడు. రమాం గత్యంతర ధాతు కానీ ద్వితీయ భక్తి వచ్చింది మామూలుగా. హరి ఓకే సార్. రమాం ఆశ్లిష్ట. అస్తు. అర్థమైంది సార్. ఓకే అండి. గురుగారు మహోదయ, ఈ నియమాలను మీరు ఉపయోగించి మన వాక్యాలు రాసుకోని చెప్పాను, అందరు రాసే ఉంటారు కాబట్టి సంస్కృత వాక్యాల యొక్క ఆన్సర్ చూడండి. గురుగారు ఒక చిన్న క్వశ్చన్, ఇందులో రాసే ఉంటారు, అవి భావవాచ్యం, రాసుకోండి. ఈ నియమంలో ఏంటండి? భావవాచ్యం ఏది సార్? ఈ ఏంటండి? నియమాల్లో భావవాచ్యం ఉన్నది ఏది? తేన గతం తేన భూతం. అవి భావవాచ్యం. ఓకే, అంటే కర్తను బట్టి కర్తృ దీంట్లో రైట్ అండి. కర్తను బట్టి కాదు, ఇది కర్త తృతీయ భక్తిలో ఉంటుంది, క్రియాపదం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఇక్కడ కర్మ ఉండదు. భావవాచ్యం నియమం చెప్పుకునేది, భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త తృతీయ భక్తిలో ఉంటుంది, క్రియాపదం ఎల్లప్పుడు నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం 123 నియమాల పైన. ఓకే గురు. అకర్మక ధాతు అనేది భావవాచ్యం అర్థం. అకర్మక అంటే ఎక్కడైతే కర్మ ఉండదు అని భావం అంటాం. సరే సార్, ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇప్పుడు 31వ అభ్యాసంలో సంస్కృత వాక్యాలు చూసుకోండి. మీరు అంతా రాసినట్టున్నారు. ఓకే, రాసుకోకపోయినా అక్కడ మీకు గ్రూప్ లో అవి కనిపిస్తున్నాయి, చూడండి, రాసుకోండి. సో ఆన్సర్ చెప్పేస్తున్నాను. మొట్టమొదటి వాక్యం ఏముందంటే, త్వయా మయా తేన యుష్మాభిః అస్మాభిః వా పుస్తకం పఠితం. పుస్తకే పఠితే, పుస్తకాని పఠితాని, పుస్తకాని పఠితాని, పుస్తకాని పఠితాని. రాసుకోండి. ఇక్కడ ఏంటంటే త్వయా అంటే నీ ద్వారా, ఇది కర్మవాచ్యం ఉంది వాక్యం. త్వయా నీ ద్వారా, మయా నా ద్వారా, త్వయా అంటే నీ ద్వారా, త్వయా నీ ద్వారా, మయా నా ద్వారా, తేన అతని ద్వారా, తేన అతని ద్వారా, తేన అతని ద్వారా, యుష్మాభిః మీ అందరి ద్వారా, యుష్మాభిః మీ అందరి ద్వారా, యుష్మాభిః అంటే మీ అందరి ద్వారా, యుష్మాభిః మీ అందరి ద్వారా, అస్మాభిః మా అందరి ద్వారా, అస్మాభిః మా అందరి ద్వారా, అస్మాభిః అంటే మా అందరి ద్వారా, మా అందరి ద్వారా, మా అందరి ద్వారా పుస్తకం పఠితం, పుస్తకం చదవబడింది, పుస్తకం చదవబడింది. పుస్తకం పఠితం పుస్తకం పుస్తక కర్మ అండి. కర్మలో ప్రథమ విభక్తి వచ్చింది. కర్మలో ప్రథమ విభక్తి నపుంసకలింగం ఏకవచనంలో ఉంది కాబట్టి పఠితం కూడా ప్రథమ విభక్తి నపుంసకలింగం ఏకవచనంలో వచ్చిందండి. పుస్తకం పఠితం. పుస్తకే పఠితే, 2 పుస్తకాలు చదవబడ్డాయి. పుస్తకం పఠితే 2 పుస్తకాలు చదవబడ్డాయి. భూతకాలం తాపత్యం అంటే భూతకాలంలో అర్థం చెప్పాలి మనం, గుర్తు పెట్టుకొని. పఠితే పఠిత అంటే తాపత్యం భూతకాల అర్థాన్ని ఇస్తుంది. అందుకే పుస్తకే పఠితే పుస్తకాలు చదవబడ్డాయి, 2 పుస్తకాలు చదవబడ్డాయి. నెక్స్ట్ పుస్తకాని పఠితాని,
పుస్తకాన్ని పఠితాన్ని పుస్తకాలు చదవబడ్డాయి. పుస్తకాలు చదవబడ్డాయి. పుస్తకాలు చదవబడ్డాయి. పుస్తకాలు చదవబడ్డాయి. పుస్తకాలు చదవబడ్డాయి. నెక్స్ట్ అండి మయా లేఖో లిఖిత. మనం ముందు చెప్పుకున్నాం. మయా నా ద్వారా, లేఖ లేఖము, మయా లేఖో లిఖిత నా ద్వారా లేఖము రాయబడింది. లేఖో లిఖిత మయా లేఖో లిఖిత నా ద్వారా లేఖం రాయబడింది. విద్యా పఠిత విద్యా చదవబడింది. విద్యా పఠిత విద్యా చదవబడింది. విద్యా పఠిత విద్యా చదవబడింది. కథా శ్రుత కథా శ్రుత కథ వినబడింది. చూడు ఇవన్నీ తా ప్రత్యాంతాలండి. లిఖితాలో తా ఉంది, పఠితాలో తా ప్రత్యయము, శృతాలో తా ప్రత్యయము. కథా శ్రుత కథ వినబడింది. కథా శ్రుత కథ వినబడింది. నెక్స్ట్ పత్రం పఠితం పత్రం చదవబడింది. పత్రం పఠితం పత్రం పఠితం పత్రం చదవబడింది. పత్రం పఠితం పత్రం చదవబడింది. భోజనం చ ఖాదితం నెక్స్ట్ వాక్యం దాంట్లోనే భోజనం చ ఖాదితం అంటే భోజనం తినబడింది. ఇంకా భోజనం తినబడింది. ఇంకా భోజనం తినబడింది. ఇది మనకు రెండో వాక్యం అండి. మహోదయ జీ రెండో వాక్యంలో మయా లేఖో లిఖిత అన్నారు కదా, ఇక్కడ లిఖిత అన్నప్పుడు లేఖ అని రాదా మహోదయ? అది లేఖానే అండి. దానికి సంధి వల్ల అలా అయిపోయింది. హసిచ అని సంధి శబ్దక ఓకారం అయిపోయింది. సంధి విసర్గం అండి. ప్రథమ విభక్తే సంధి వలన హసిచ అని శబ్దక ఓకారం అయిపోయింది. అలాగే అస్తు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ స్క్రీన్ చూసి రాసుకుందాం. మూడో వాక్యము మయా అస్మాభిః వా లేఖాః లిఖితాః. మయా అస్మాభిః వా లేఖాః లిఖితాః. లేఖాః లిఖితాః విద్యాః పఠితాః కథాః శ్రుతాః. కథాః శ్రుతాః పత్రాని పఠితాని భోజనాని చ ఖాదితాని. భోజనాని ఖాదితాని. భోజనాని చ ఖాదితాని. భోజనాని చ ఖాదితాని. ఓకే ఆన్సర్ రాసుకోండి. మయా తెలుసుగా నా ద్వారా, అస్మాభి లేదా మా అందరి, లేదా వాటి లేదా నా ద్వారా లేదా మా అందరి ద్వారా, నా ద్వారా లేదా మా అందరి ద్వారా లేఖాః లిఖితాః లేఖములు రాయబడ్డాయి. లేఖములు రాయబడ్డాయి. విద్యాః పఠితాః విద్యలు చదవబడ్డాయి. విద్యలు చదవబడ్డాయి. విద్యలు చదవబడ్డాయి. విద్యలు చదవబడ్డాయి. నెక్స్ట్ కథాః శ్రుతాః కథలు వినబడ్డాయి. కథాః శ్రుతాః కథలు వినబడ్డాయి. కథాః శ్రుతాః అంటే కథలు వినబడ్డాయి. పత్రాని పఠితాని పత్రాలు చదవబడ్డాయి. పత్రాలు చదవబడ్డాయి. ఇక్కడ వీటన్నిటికీ మయా అస్మాభిః అది మనం యాడ్ చేసుకుంటాం. మయా పత్రాని పఠితాని లేదా అస్మాభిః పత్రాని పఠితాని అది మనం అధ్యయనం చేసుకుంటాం. ఓకే, మాటికి రాయకుండా ఓన్లీ క్రియాపదం చూపించాడు. కర్మను క్రియాపదం మాత్రం చూపించాడు. ఎందుకంటే కర్మను బట్టి క్రియాపదం మారుతుంది కాబట్టి ఆ రెండు పక్కపక్కన చూపించాడు అనమాట. పత్రాని పఠితాని పత్రాలు చదవబడ్డాయి. పఠితాని చదవబడ్డాయి భూతకాలం అండి. ఎందుకు తాపత్యమో భూతకాల అర్థాన్ని భూతకాల అర్థంలో మాత్రమే వస్తుంది అన్నమాట. పత్రాలు చదవబడ్డాయి. పత్రాలు చదవబడ్డాయి.
నెక్స్ట్ భోజనాని చ ఖాదితాని, ఇంకా భోజనాలు చేయబడ్డాయి. భోజనాలు ఇంకా భోజనాలు చేయబడ్డాయి. భోజనాని చ ఖాదితాని అంటే ఇంకా భోజనాలు చేయబడ్డాయి. ఇంకా భోజనాలు చేయబడ్డాయి. ఇంకా భోజనాని చ చేయబడ్డాయి. ఇంకా భోజనాన్ని కాదు, భోజనాలు చేయబడ్డాయి. ఓకేనా? అస్తు. 4వ వాక్యం తీసుకోండి. స గ్రామం గతః, అతడు గ్రామానికి వెళ్ళాడు. చూడండి, ఇది 124వ నియమ ప్రకారం ఇచ్చాడు. సహ గ్రామం గతః, తాపత్యము కర్తృవాచనం వచ్చింది. తాపత్యం ఇంతవరకు మనం కర్మవాచనం చూసామంట. కర్మవాచనం అంటే కర్మలో ప్రథమ, కర్మ నుంచి క్రియాపదం, కర్త తృతీయ భక్తులు చూసాం. కానీ ఇక్కడ తాపత్యం కర్తృవాచనం చూపిస్తున్నాడు. అది చూసుకోండి. సహ గ్రామం గతః, ఇక్కడ విసర్గం ఉండాలండి. విసర్గానికి లోపం అవుతుంది. వ్యంజనం పక్కన ఉంటేనా సహ పక్కన ఉండే విసర్గం లోపం అవుతుంది. ఓకేనా? ఓకేనే. సహ గ్రామం గతః అంటే అతడు గ్రామానికి వెళ్ళాడు. అయిపోయింది, వెళ్ళాడు. నెక్స్ట్ సహ ఆగతః, అతడు వచ్చాడు. సహ ఆగతః, అతడు వచ్చాడు. సహ ఆగతః, అతడు వచ్చాడు. నెక్స్ట్ సో అత్ర స్థితః, సో అత్ర స్థితః, అతడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. స్థితః, ఇక్కడ ఉన్నాడు. సో అత్ర స్థిత, సో అత్ర స్థిత. ఇక్కడ ఏ సంధి జరిగిందండి? సహ ప్లస్ అత్ర. సహ ప్లస్ అత్రలో ఇక్కడ 2 అకారానికి మధ్యలో విసర్గం ఉన్నప్పుడు ఆ విసర్గానికి ఓకారం అయిపోతుంది. ఎలాగా? అతో రోధ అప్లుత దప్లుతే ప్రకారంగా, తర్వాత ఆద్గుణ, తర్వాత ఏంగ పదాంత దది ప్రకారంగా మనకు సంధి అవుతుంది. ఓకే, సో దాన్ని సంధి చేస్తే సోత్ర స్థిత, దాన్ని ఇక్కడ ఉన్నాడు. అతడు ఇక్కడ స్థిత ఉన్నాడు. నెక్స్ట్ సహ సుప్త, అతడు నిద్రపోయాడు. సహ సుప్త అంటే అతడు నిద్రపోయాడు. సహ మృత, అతడు చనిపోయాడు. సహ మృత, అతడు చనిపోయాడు. నెక్స్ట్ రాజా మిత్రం ఆశ్లిష్ట, రాజా మిత్రం ఆశ్లిష్ట, రాజా మిత్రం ఆశ్లిష్ట, రాజు మిత్రుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాజా మిత్రుణ్ణి ఆశ్లిష్ట, ఆలింగనం చేసుకున్నాడు. అయిపోయింది క్రియా భూతకాలంలో. ఆశ్లిష్ట చూడు, ఇక్కడనే కర్తృవాచనంలో కూడా తాపత్యాన్ని ఉదాహరణ చూపిస్తున్నాడు. నెక్స్ట్ సహ ఆసనం అధిశయిత, సహ ఆసనం అధిశయిత, అతడు ఆసనం మీద నిద్రపోయాడు. సహ ఆసనం అధిశయిత అంటే అతడు ఆసనం మీద నిద్రపోయాడు. అతడు ఆసనం మీద నిద్రపోయాడు. సహ ఆసనం అధిశయిత, అధిశయిత ఆసనం మీద నిద్రపోయాడు. నెక్స్ట్ అండి సహ ఆసిత, సహ ఆసిత అతడు కూర్చున్నాడు. ఆసిత అంటే కూర్చున్నాడు, ఉపవేశం కూర్చునే అర్థంలో. సహ ఆసిత కూర్చున్నాడు. నెక్స్ట్ సో అత్ర ఉషిత, ఇక్కడ సహ ప్లస్ అత్ర అండి. ఇక్కడ అతో రోదప్లుత దప్లుతే ఆద్గుణ ఏంగ పదాంత దతి ప్రకారంగా ఇక్కడ ఈ రకం తయారింది. సహ అత్ర ఉషిత, సహ అత్ర ఉషిత, సహ అత్ర ఉషిత, సహ అత్ర ఉషిత అంటే అతడు ఇక్కడ నివసించాడు. ఉషిత వాసం చేశాడు అంటే నివసించాడు. సహ అత్ర ఉషిత అంటే వాసం చేశాడు, నివసించాడు. సహ అతడు, అత్ర ఇక్కడ, ఉషిత నివసించాడు లేదా వాసం చేశాడు. నెక్స్ట్ అండి సహ సుప్త, అతడు నిద్రపోయాడు. సహ సుప్త, అతడు నిద్రపోయాడు. సహ సుప్త, అతడు నిద్రపోయాడు. సహ సుప్త, అతడు నిద్రపోయాడు. నెక్స్ట్ సహ ఓకే అండి. సహ జాత, అతడు ఉత్పన్నమయ్యాడు.
సహ జాత, అతడు ఉత్పన్నమయ్యాడు. జాత అంటే ఉత్పన్నమయ్యాడు. సహ జాత, అతడు ఉత్పన్నమయ్యాడు. జాత అంటే ఉత్పన్నమయ్యాడు. సహ జాత, ఉత్పన్నమయ్యాడు. పుట్టాడు ఓకే. అని అర్థమా? ఏంటండి? పుట్టాడు, ఉత్పన్నమయ్యాడు రెండు ఒకటి. పుట్టాడు లేదా ఉత్పన్నమయ్యాడు ఏదైనా ఒకటి. నెక్స్ట్ సహ వృక్షం ఆరూఢ. సహ వృక్షం ఆరూఢ, అతడు వృక్షాన్ని ఎక్కాడు. అయిపోయింది. సహ వృక్షం ఆరూఢ, అతడు వృక్షాన్ని ఎక్కాడు. నెక్స్ట్ సహ జీర్ణ చ, ఇంకా అతడు జీర్ణమయ్యాడు. అతడు క్షీణించాడు. జీర్ణమయ్యాడు క్షీణించాడు. సహ జీర్ణ చ అంటే ఇంకా అని అర్థం. చేపలు ఇంకా అని ముందు పెట్టుకుంటాం, అంతిమ పదానికి ముందు వస్తుందండి. అందుకే ఇంకా. సహ జీర్ణ, అతడు జీర్ణమయ్యాడు అంటే క్షీణించిపోయాడు లేదా వృద్ధుడయ్యాడు అలా చెప్పుకోవచ్చు. సహ జీర్ణ చ అంటే అతడు వృద్ధుడయ్యాడు లేదా జీర్ణించిపోయాడు. అయిపోయింది క్రియ. జీర్ణ ఇక్కడ నా తకారంకి నకారం అయిపోయింది వ్యాకరణ నియమ ప్రకారంగా. జీర్ణ ఇక్కడ చెప్పేటువంటి అన్ని తాపత్యాన్ని ఉపయోగించి అన్ని భూతకాలని చెప్పుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ 5వ వాక్యం. సింహ కరిణం పీడయతి. సింహ, సింహము, కరిణం ఏనుగును, పీడయతి పీడిస్తున్నది. సింహ కరిణం పీడయతి. సింహ కరిణం ఏనుగును, పీడయతి పీడిస్తున్నది. పీడిస్తున్నది. సింహ కరిణం ఏనుగును, పీడయతి పీడిస్తున్నది. సింహ కరిణం పీడయతి, సింహము ఏనుగును పీడిస్తున్నది. నెక్స్ట్ స్వామి పాదౌ ప్రక్షాళయతి. స్వామి పీడించింది అని చెప్పాలి కదండి. ఇది లకాల, అది తాపత్యంగా, ఇది సామాన్య లకాలు వచ్చాయి మళ్ళీ ఇక్కడ. ఓకే సార్. పీడయతి మనం కొన్ని ధాతులు చెప్పుకున్నాం కదా, తాపత్యాన్ని ఉపయోగించి పైన చెప్పుకున్నాము. పీడయతి నుంచి ప్రక్షాళయతి నుంచి ధాతులు ఇచ్చాడండి. ఓకేనా. మన కింద చెప్పుకున్నదా సూరయతి ధాతుకు సమానంగా కొన్ని ధాతులు 10 లెక్క రాసుకొని చెప్పి వాటిని ఉపయోగించదండి. ఓకేనా. ఇది లకారంలో ఉన్నది. సింహము ఏనుగును పీడిస్తున్నది వర్తమాన కాలంలో. నెక్స్ట్ స్వామి పాదౌ ప్రక్షాళతి. స్వామి ఏదో ఒక స్వామి పాదాలను శుద్ధి చేస్తున్నాడు, ప్రక్షాళన చేస్తున్నాడు, కడుగుతున్నాడు. స్వామి పాదాలను కడుగుతున్నాడు. స్వామి, స్వామి పాదౌ పాదాలను, 2 పాదాలు, పాదం అంటే ద్వివచనం ఉంది. పాదౌ పాదాలను ప్రక్షాళతి కడుగుతున్నాడు, పాదాలను కడుగుతున్నాడు. నెక్స్ట్ జ్ఞానినః పాలయతి. ఇంకా జ్ఞానులను పాలిస్తున్నాడు. జ్ఞానినః, జ్ఞానులను, ఇక్కడ ద్వితీయ భక్తి బహువచనం అండి. జ్ఞానినః అనేది ద్వితీయ భక్తి బహువచనంలో ఉంది. జ్ఞానినః, జ్ఞానులను, పాలయతి పాలిస్తున్నాడు. జ్ఞానినః, జ్ఞానులను పాలిస్తున్నాడు. నెక్స్ట్ కార్యే యోజయతి, ఇంకా పనిలో యోజిస్తున్నాడు, పనిలో వినియోగిస్తున్నాడు. కార్యే యోజయతి, పనిలో నియోగం చేస్తున్నాడు అంటే వినియోగిస్తున్నాడు. పనిలో వినియోగిస్తున్నాడు, పనిలో యోజిస్తున్నాడు ఏదో రాసుకోండి. ఇంకా ప్రేరయతిచ, ప్రేరయతిచ ఇంకా ప్రేరేపిస్తున్నాడు. ప్రేరయతిచ ఇంకా ప్రేరేపిస్తున్నాడు, ఇంకా ప్రేరేపిస్తున్నాడు. ఇంకా పుస్తకం రచయతిచ, ఇంకా పుస్తకాన్ని రచిస్తున్నాడు. పుస్తకం రచయతిచ ఇంకా పుస్తకాన్ని రచిస్తున్నాడు, ఇంకా పుస్తకాన్ని రచిస్తున్నాడు. నెక్స్ట్ అండి కథయతాం, చింతయతాం, భోజనం భక్షయతాం చ భవాన్. భవాన్ అనే కర్తాపదాన్ని అంతిమ తీసుకొచ్చాను. ముందు క్రియాపదాలు లాస్ట్ లో కర్తాపదం పెట్టామట. కర్తను లాస్ట్ తీసుకొచ్చి పెట్టాడు. కథయతాం చెప్పండి, చెప్పాలి. చింతయతాం చింతన చెయ్యాలి. భోజనం ఇంకా భోజనం, ఇంకా భోజనం. భక్షయతం తినాలి. భవాన్, భవాన్ అంటే మీరు చెప్పాలి, మీరు. భవాన్ కథయతాం, భవాన్ చింతయతాం, భవాన్ భోజనం చ భక్షయతాం అలా పెట్టుకోవాలి అన్వయం చేసుకుంటే. కాబట్టి భవాన్ శబ్దం కర్త ముందుకు వస్తుంది, కానీ మనకు క్రియాపదం తెలుసు, కర్త తెలుసు కాబట్టి మనకి ఇబ్బంది అర్థం చెప్పేటప్పుడు అదే విధంగా చెప్తాను. భవాన్ కథయత మీరు చెప్పాలి,
చింతయతాం ఆలోచించాలి. ఇంకా భవాన్ భోజనం భక్షయతాం, ఇంకా భోజనం భక్షించాలి అంటే తినాలి. భక్షించాలి అంటే తినాలి, భక్షించాలి ఏదైనా తీసుకోవచ్చు. అస్తు, ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూసామండి. ఇంకా తెలుగు వాక్యాలు కూడా ఉన్నాయి, ఆ తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ రేపు చూద్దామండి. మహోదయ, ఈ కథయతాం అనేవి ఇది లోట్లో వివచనంలో ఉంది కదా అండి? లేదండి, ఏకవచనం. ఇది ఆత్మీయ కథయతే కథయేతే కథయంతే ఆత్మీయపదం ఇచ్చాడు. ఓకే. కథయతు కథయతాం కథయంతు ఓకే పదస్మ పదంలో ఉంది. పిడేతు ఎందుకంటే చింతయతి పిడేతు ఇవన్నీ ద్వివచనంలో ఉంది కాబట్టి ఏముండాలి, ద్వివచనం రావాలి. అప్పుడు ఏమవుతుంది, కర్త భవాన్ అనే ఉంది, భవంతో ఉండాలి కాదు, భవంతో కథయతాం రావాలి, ద్వివచనం రావాలి. భవంతో నేనేమనుకున్నా అంటే ఇది ఆత్మీయపని తీసుకో, ఆత్మీయ ఇదే రూపం వస్తుంది. ఏమవుతుంది, నీకు ఆత్మీయపని రూపం నడుస్తుంది. అప్పుడు చింతయతాం చింతయేతాం చింతయంతాం, కథయతాం కథయేతాం కథయంతాం, అలాగా. ఎందుకు కథ ఇచ్చాడు కాబట్టి ఆత్మీయపని తీసుకున్నా ఒకసారి కలిసి చదివిపోతుంది. కానీ ఇక్కడ మనం అన్ని పదస్మ పదంలో చెప్పుకున్నాం కాబట్టి మనం పదస్మ పదంలో రాసుకోవడం మంచిది, ఉత్తమమైంది. కర్త మార్చుకున్నా మరి. కాబట్టి భవాన్ శబ్దాన్ని మార్చుకొని భవంతో రాసుకోండి. భవంతో ఒక్క నిమిషం కొట్టేయకుండా కింద మరి రెండో వాక్యం రాసుకున్నాం. అప్పుడు మనం చెప్పి ఆత్మీయ పదం అనుకున్నాం. కింద మంచి రాయండి, భవంతో కథయతాం, మీరిద్దరు చెప్పాలి. భవంతో కథయతాం రాసుకుని కింద, భవంతో కథయతాం మీరిద్దరు చెప్పాలి. నెక్స్ట్ భవంతో చింతయతాం మీరిద్దరు ఆలోచించాలి. భవంతో చింతయతాం మీరిద్దరు ఆలోచించాలి, మీరిద్దరు ఆలోచించాలి. నెక్స్ట్ భవంతో భోజనం చ భక్షయతాం, ఇంకా మీరిద్దరు భోజనం చెయ్యాలి, తినాలి. లేదంటే మీరిద్దరు భోజనం భక్షించాలి లేదా తినాలి, మీరిద్దరు భోజనం భక్షించాలి లేదా తినాలి. ఇది లోట్లకారం కాదండి, దీని లోట్ ప్రకారం కథయతు కథయతాం కథయంతు, చింతయతు చింతయతాం చింతయంతు, భక్షయతు భక్షయతాం భక్షయంతు, అలా రూపం నడుస్తుంది. కాబట్టి ఆత్మీయ పదంలో ఉన్నప్పుడు వాక్యం అని చెప్పిన వాక్యం సరిపోతుంది. ఒకవేళ పదస్మ పదం తీసుకుంటేనే మనం భవాన్ స్థానంలో భవంతో పెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి మనం పదస్మ పదం తీసుకున్నాం, ఎందుకంటే అన్ని ఆత్మీయ పదం చెప్పాలి. ఆత్మీయ పదం వస్తుంది, మంత్రయతే మంత్రయతే మంత్రయంతే. సో ఇప్పుడు పైన చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఆత్మీయ పదంలో కూడా వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. అక్కడ ఆత్మీయ పదం దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడు అనమాట. కాబట్టి మనం పదస్మ పదం కూడా చెప్పుకున్నాం, ఆ సందేహం నివృత్తి కోసం పదస్మ పదం కూడా అలాగే వస్తాయని చెప్పుకున్నాం. అస్తు, ఈ రకంగా మనము అభ్యాసం 31లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చేశాము. ఇంకా తెలుగు వాక్యాలు ఉన్నాయి కాబట్టి అవి రేపు చెప్పుకుందామండి. అస్తు, ఇంకా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. గణపతి పర్వదిన సందర్భంగా మనం రేపు సెలవు పెట్టుకుందామండి. సెలవు పెట్టుకుందాం, చెప్పుకుందాం.